హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేసిన టిఫిన్ ఏంటంటే, సజ్జ రొట్టి, అలాగే నూనె వంకాయ చేశాననమాట. సజ్జ రొట్టె మొత్తం ఎన్ని రొట్టెలు చేసినా సరే పొంగుతూ రావాలి అంటే, నేనొక టిప్ చెప్తాను. అలాగే ఫాలో అవ్వండి. ఇలా మెత్తటి సజ్జ రొట్టెలైతే తయారు చేసుకోవచ్చు మీరు. ఎన్ని రొట్టెలు చేసినా సరే మీకు మెత్తగా, అలాగే అప్పటికప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఇవి కొంచెం ఒక 2 అవర్స్ ఆరబెడితే స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఇప్పటికి ప్రస్తుతానికి మనము బ్రేక్‌ఫాస్ట్‌కి చేసుకున్నాం కదా! చూడండి, పొరలు పొరలుగా సజ్జ రొట్టె చేశాను. చూడండి, లేయర్స్ వచ్చింది కదా! ఇలా చేసుకోవాలంటే చాలామందికైతే రాదనమాట. ఓన్లీ సజ్జ పిండితోనే నేను ఈ ఈ రొట్టె చేశాను. ఇక ఏ పిండి మిక్స్ చేయలేదు ఈ పిండిలోకి. నేను సజ్జ పిండితో ఇలా రొట్టె అయితే చేశానండి. చూడండి, ఆ వీడియోని మిస్ చేయకుండా మొత్తం వీడియోని చూడడానికి ట్రై చేయండి. నేను ఎలా చేశానో అలాగే చేయండి. పర్ఫెక్ట్‌గా సజ్జ రొట్టెలైతే చేసుకోవచ్చు. చూడండి, మొత్తం ప్రతి రొట్టె అలాగే పొంగుతూ వచ్చాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి, నేను గుత్తి వంకాయ కూర చేశాను. రొట్టెలోకి కాంబినేషన్ చాలా సూపర్‌గా ఉంటుందన్నమాట ఇది. నేనైతే ఇప్పుడు రొట్టె చేసే విధానము చూపించబోతున్నాను. వీడియోలోకొచ్చేయండి. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 5, 6 స్పూన్ల వరకు నేనైతే చేత్తో వేసాననమాట. కొద్దిగానే ఉంది పిండి. ఎక్కువ పిండి ఉన్నప్పుడు చెయ్యి పెట్టకూడదు. స్పూన్‌తో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిలోకి ఒక స్పూన్ దాకా ఉప్పు వేసాను. అంటే 1 కిలో పిండి ఉంటుందిది. 1 కిలో పిండి సరిపోతుంది. ఇప్పుడు చేసి పెట్టుకుంటాము బ్రేక్‌ఫాస్ట్‌కి. అలాగే మిగిలినవి సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినడానికి కూడా ఉంటాయనేసి నేను ఈ పిండి మొత్తం రొట్టె చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసి మెత్తగా, అంటే ఉండలు లేకుండా కలుపుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. కేజీ పిండికి 2 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు ఇది 1 కేజీ పిండి దాకా ఉంటుంది. అంటే నేను ఒక పావు కిలో పిండిని నీటిలో కలిపాను ఇలాగా. స్టవ్ వెలిగించి కలుపుతూనే ఉండాలి పిండిని. గట్టిపడేదాకా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టెలు విరిగిపోకుండా రొట్టె అంచులు బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే మనం పల్చగా చేసుకోవడానికి కూడా ఇలా చేసుకోవడం వల్ల పల్చగా చేసుకోవచ్చు రొట్టెని. చూస్తున్నారు కదా! పిండి ఎంత త్వరగా గట్టిపడిందో. ఒక 2 నిమిషాల్లోనే పిండి గట్టిపడిపోతుందనమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసి పిండిలోకి కలిపేసుకోవాలి. మనము ఈ ముద్ద పిండిని ఇంకా కొంచెం పిండి చూడండి, ఇలా వెడల్పాటి పాత్రలో ఒక తట్టలో ఇలాగా పిండి పోసి మనకెంత కావాలో అంత ఇదంతా మొత్తం కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, నేనైతే మొత్తం వేసి ఈ పొడి పిండిని కలిపి పొడి పొడిగా గట్టిగా ఒత్తి పక్కన పెట్టేస్తున్నాను. బాగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి పిండిని. చల్లారకూడదు. చేత్తోనే కలిపేస్తాను నేనైతే. బాగా కాలుతుందనమాట. ఇప్పటికిప్పుడు దించిన పిండి కదా! చూడండి, ఇలాగా పొడి పొడిగా చేసి ఈ ముద్దగా ఉన్న పిండిని పొడి పిండిలోకి కలిపి ఇలా పెట్టుకోవాలి. ఒక సగం వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఒక సగం వరకు నేనైతే పక్కన పెట్టేశాను. సగం కంటే ఎక్కువగానే పక్కన పెట్టేశాను. అంటే మొత్తం పిండిని ఒకేసారిగా కలుపుకోకుండా సగం ఒకసారి, మళ్ళీ సగం ఒకసారి చేసుకోవాలనమాట. ఆరిపోకూడదు పిండి, అందుకని. ఇప్పుడు ఈ పిండికి కొద్దిగా ఒక 2 చుక్కలని నీళ్ళు మాత్రమే అనుకోవాలి. చెయ్యి ఒకటి తడుపుకొని ఇలా పోసుకుంటే చాలండి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఇలాగ బాగా పిసకాలి పిండిని. ఇలా పిసకడం వల్ల రొట్టె లేయర్‌గా వస్తుంది. చాలా బాగుంటుంది తినడానికి కూడా అప్పటికప్పుడు. ఒకవేళ ఆరిన తర్వాత కూడా తినడానికి స్నాక్స్ లాగా పనికొస్తుంది. అంటే అప్పడం టైపు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద ఒక 5 రొట్టెల దాకా చేస్తాను నేనైతే. చపాతీకి ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకోవచ్చు దీనికి. చూడండి, 5 అయినాయి. ఇక మిగిలిన పిండి కూడా ఒక 7, 8 దాకా అవుతాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు రొట్టె తట్టి చూపిస్తాను. రొట్టె కాల్చడం ఎలాగో కూడా ఈ వీడియోలో బాగా చూపించాను. చూడండి మిస్ చేయకుండా. సజ్జ రొట్టె, జొన్న రొట్టె ఏ రొట్టె అయినా సరే ఈ విధానంలో చేసుకుంటే పొరలు పొరలుగా వస్తుంది. పిండిని చేత్తో ఇలా అనుకుని చేతికి పిండి అద్దుకొని తట్టితే పిండి అసల చేతికి అంటుకోకుండా నీట్‌గా వస్తుందండి. చూస్తున్నారు కదా! పల్చగా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి రొట్టెని. అప్పుడే తినడానికి కూడా చాలా బావుంటుంది. చూడండి నేనైతే ఎంత పల్చగా చేశానో. కనిపిస్తుంది కదా! ఈ రొట్టె బల్ల ఎంతైతే ఉందో అంత వెడల్పు కూడా ఇదే పిండినే చేసుకోవచ్చండి. మొత్తం ఇలా తట్టిన తర్వాత పెనం వేడెక్కిన తర్వాత ఈ రొట్టెని వేసుకోవాలి. వేసి నీటిని తుడిచి మళ్ళీ తిరగేసుకోవాలి. చూడండి పల్చగా రావడానికి మనం ఇంకొక కొంచెం తట్టాలి. చేతికి పిండి అనుకుని తట్టాను. ఇప్పుడు ఇలా తీసుకోవాలనమాట రొట్టెని. చూడండి పెనం మీద వేశాను కదా! ఇప్పుడు నీటిని మొత్తం ఇలా కాటన్ గుడ్డను తడిపి రొట్టె మీద తుడవాలనమాట. అంటే ఈ తెల్లటి పిండి అంతా బయటికి రావాలి. అప్పుడే రొట్టె చూడడానికి బాగుంటుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. మెత్తగా కూడా ఉంటుంది. నీళ్ళు తుడిచిన తర్వాత తిరగేసుకోవాలి ఒకసారి. ఎక్కువ టైం అయితే అవసరం లేదండి. తొందరగా అయ్యే బ్రేక్‌ఫాస్ట్ ఇది. ఒక 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చనమాట. ఈజీ రెసిపీ. నేనైతే నిమిషానికి ఒక రొట్టె చొప్పున చేసేస్తాను. ఈ పిండి మొత్తం నేను కలిపిన పిండి మొత్తము ఒక 15 నిమిషాల్లోనే చేసేసాననమాట నేనైతే. చూడండి పొంగుతున్నాయి. పూరిలాగా పొంగుతున్నాయి చూడండి రొట్టెలు. ఎంత బాగా పైకి బాల్‌లాగా అవుతున్నాయన్నమాట సజ్జ రొట్టెలు. సజ్జ రొట్టె తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే మన ఎముకలు బలంగా ఉంటాయని అంటారు కదా డాక్టర్స్ కూడా. సజ్జలు, జొన్నలు ఇలాంటివి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలము. అందుకని అప్పుడప్పుడు ఇలా సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు చేసుకొని అందులోకి కాంబినేషన్‌గా ఏదైనా కూర మీకు నచ్చిన కూర చేసుకొని తింటే హెల్త్‌కి కూడా మంచిది. చూడండి ఇలా తిరగేసిన తర్వాత పొంగి వచ్చేస్తాయన్నమాట. పూరీల్లాగా పొంగుతాయి. మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉందండి. పిండి కలుపుకునేటప్పుడే మనము బాగా కలుపుకోవాలి. పిండిని కూడా బాగా పిసకాలన్నమాట మెత్తగా. అప్పుడే రొట్టెలు పొంగుతూ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగొచ్చేస్తున్నాయో. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. 2 రొట్టెలు రెడీ. ఏమైనా రొట్టె అంచుకి ఉండేది పెనంకి ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మూడవ రొట్టె కూడా వేస్తున్నాను. ఇది కూడా అంతే అండి. చాలా బాగా ప్రతి రొట్టె ఇలాగే పొంగుతాయండి. మీరు ఖచ్చితంగా పిండిని మాత్రం తడిపేటప్పుడు నేను చూపించినట్లే తడిపితే కరెక్ట్‌గా ఇలాగే వస్తాయన్నమాట రొట్టెలు. చేయడానికి రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరే ఇప్పుడు. ఇది కూడా పొంగుతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోండి. లేదా బాగా కొంచెం నాకు బాగా వచ్చులే అనుకుంటే హై ఫ్లేమ్‌లో పెట్టి కాల్చేయండి. చూడండి నేను ఆ రొట్టె రెడీ అయ్యేలోపు ఇంకో రొట్టె కూడా తొట్టేస్తాననమాట. చూస్తున్నారు కదా! ఇది కూడా ఎంత బాగా వచ్చేస్తుందో. చూడండి పూరీల్లాగా వచ్చేసాయన్నమాట. పొరలు పొరలుగా ఇది ఇప్పుడు ఎలా మడిచినా మెత్తగా ఉంటుంది. చపాతీ కన్నా మెత్తగా ఉంటాయన్నమాట ఈ రొట్టెలు. పిండి అయితే అయిపోయింది మొత్తం. సజ్జ పిండి అంతా అయిపోయింది ఇంకా.
నేను చేసే రొట్టెలు. ఇక మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్‌గా చేయండి. నేను చేసినట్టే ఇలా పొంగుతూ వచ్చేస్తాయి చూడండి. రెడీగా రొట్టెలన్నీ రెడీ చేసేసాను. ఇక ప్లేట్‌లో పెట్టేసి మీకు చూపిస్తాను. కాకపోతే చూడండి ఇంకా మిగిలినవన్నీ కూడా నేను చేసి చూపిస్తున్నాను. నాకు ఈ 12 రొట్టెలు చేయడానికి 15 నిమిషాలు పట్టిందండి. నేనైతే 12 రొట్టెలు చేశాను. ఒక కేజీ కూడా ఉండదు పిండైతే. కొంచెమే ఉంది. హ్మ్. అంటే ఒక 2 కేజీల సజ్జలను జిన్న పట్టించామనమాట. ఆ పిండిని 3 సార్లు చేశాము. ఇలాగా పిండి మొత్తం చూడండి ఇలాగా చేతికి అనుకొని తట్టితే పల్చగా రొట్టెలొస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా లైక్ చేయండి వీడియోస్‌ని. మీరు చేసే లైక్స్ మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది మీ లైక్స్. రొట్టె ఫోల్డింగ్ చేస్తే ఎంత మెత్తగా ఎలా మడిచినా వచ్చేస్తున్నాయి. చాలా బాగున్నాయి చూడండి. పొరలు పొరలుగా వస్తున్నాయి చూడండి. ఇలాంటి రొట్టెలు ఎవరైనా సరే ఇష్టంగా తినడానికే ఎదురు చూస్తారనమాట. చూసారా ఎంత బాగున్నాయో? మొత్తం లేయర్ వచ్చేస్తుంది చూడండి. నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం లేయర్ అంతా ఇలా లాగితే లేయర్ అంతా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! ప్రతి రొట్టె కూడా ఇలాగే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు గుత్తి వంకాయ కూరతో నేను సర్వ్ చేస్తున్నాను. సజ్జ రొట్టె, జొన్న రొట్టె, చపాతీల్లోకి గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం కదా! అందుకని నేను గుత్తి వంకాయ చేశాను. ఈ వంకాయ కూరని రొట్టెలోకి వేసి నేను వడ్డించి ఇస్తున్నాను. చూడండి, నూనె వంకాయ చేశాను. నూనె వంకాయ రొట్టె రెడీ. మీరు కూడా ఇలాగే చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?